శ్రీ మహాగణాధిపతయ నమః. ఐం మహాసరస్వత్యే నమః. శ్రీ లలితాంబికాదేవియే నమః. ద్వాదశ రాశుల యొక్క ఫలితాలు మే నెలకు సంబంధించి ఈ మే నెలలో అంతా కూడా ఎలా ఉండబోతున్నాయి, 12 రాశుల వాళ్లకు వాళ్ళ యొక్క స్థితిగతులు ఎలా ఉండబోతున్నాయి ఏమిటి అనే దాని గురించి ఇప్పుడు తెలియజేస్తున్నాను. మీనరాశి వాళ్లకు ఈ మే నెల అంతా కూడా ఎలా ఉండబోతూ ఉన్నది అంటే చాలా మంచి నిర్ణయాలు తీసుకుంటారు, మనస్సుకు నచ్చినటువంటి విషయాలు తీసుకుంటారు, వాహన యోగము ఉన్నది, ఇల్లు కొనడము లాంటివి కానీ, ఇల్లు రిపేరీలు చేసుకోవటము కానీ, ఒక ఉన్నతమైనటువంటి ఆశయం వైపు మీ అడుగులు ఉండబోతున్నాయి. మంచి శుభకార్యాలలో పాల్గొంటారు, మంచి మంచి నిర్ణయాలు తీసుకుంటారు, మీరు కీర్తి ప్రతిష్టలు సాధిస్తారు. ఒక అద్భుతమైనటువంటి ఒక యతీశ్వరుడు కానీ సన్యాసి కానీ మిమ్మల్ని దగ్గరికి పిలిచి మీ కీర్తి ప్రతిష్టలు పెంచే విధముగా మీకు ఉంటుంది. మీకు ఉన్నతమైనటువంటి ఒక స్థాయి అనేటువంటిది ఏర్పరచుకోబోతున్నారు. స్నేహితుల వలన, తెలిసిన వాళ్ళ వలన మంచి ధనము, ఆదాయాన్ని సంపాదించుకోగలుగుతారు. ఏదైనా న్యాయవంతముగా, నీతివంతముగా సంపాదించాలి అనేటువంటి భావనతో జాగ్రత్తగా అడుగులు వేసి విజయము సాధించేటువంటి విధానముగా ఉండబోతూ ఉన్నది. స్థానబలం అనేటువంటిది ఏర్పరచుకుంటారు. తద్వారా మంచి లోకానికి మంచి కీర్తి ప్రతిష్టలతో ముందుకెళ్ళేటువంటి విధముగా ఉన్నది. స్థానబలం ఏర్పరచుకునేటువంటి విషయములో చాలా శారీరకమైనటువంటి శ్రమ చేస్తారు. అయిన వాళ్లతో మంచి మాటలు మాట్లాడి ఏది వివాదాస్పదముగా కాకుండా జాగ్రత్తగా మాట్లాడి మాటలతోనే విజయము సాధించేటువంటి విధముగా ప్రేమతోనూ ముందుకు వెళ్ళేటువంటి ప్రయత్నాలు చేస్తారు గాక. అనారోగ్యము అనేటువంటి మాట లేకుండా పూర్తి ఆరోగ్యవంతమైనటువంటి నిర్ణయాలు తీసుకుంటారు. డబ్బులు అవసరమైనటువంటి వాటికి మాత్రమే ఖర్చు పెడతారు. అనవసరమైనటువంటి వాటికి ఆలోచనలు చేసి ముందుకు వెళదాములే అని అనుకుంటారు గాక. అలాగే భూ క్రయ విక్రయాలలో మంచి లాభాలు సాధిస్తారు గాక. శారీరకమైనటువంటి శ్రమ విపరీతముగా ఉంటుంది, శ్రమ చేస్తారు. శ్రమకు తగినటువంటి ఫలితాన్ని కూడా తప్పకుండా మీరు పొందుతారు అనేది అర్థమవుతూ ఉన్నది. తప్పకుండా మంచి నిర్ణయము తీసుకొని అందరితోనూ మీరు ప్రశంసలు పొందేటువంటి విధముగా ఉండబోతూ ఉన్నది. ఉద్యోగాలు చేసుకునేటువంటి వాళ్ళు పై అధికారులతో ప్రశంసలు పొందుతారు, మంచి ఉద్యోగాన్ని పొందుతారు, శాలరీని పొందుతారు, మంచి డబ్బులు పెంచేటువంటి విధముగా మంచి నిర్ణయాలు మాటలతో తీసుకొని డబ్బులు పెంపొందింపజేసుకునేటువంటి విధముగా ఉంటుంది గాక. ఇంట్లో వాళ్లకు కావాల్సినటువంటివన్నీ కూడా తీయించేటువంటి ప్రయత్నాలు చేస్తారు. సంతోషకరముగా డబ్బులు ఖర్చు పెడతారు. మంచి కార్యక్రమాలలో పాల్గొని విజయము లభించేటువంటి విధముగా నిత్యము ఒక యోగవంతమైనటువంటి నిర్ణయముతో ముందుకు వెళ్ళేటువంటి ప్రయత్నాలు చేస్తారు గాక. మీనరాశి వాళ్ళు తప్పకుండా మంచి మంచి మార్గము వైపు నడిచి మీరు నలుగురికి ఆదర్శవంతముగా ఉండి మీ మార్గములో మేము నడవాలి అనేటువంటి ప్రయత్నముతో ముందుకు వెళతారు. స్నేహితులకు కానీ తెలిసిన వాళ్లకు కానీ ఆదర్శవంతముగా ఉంటారు. అలాగే శుభకార్యాలకు సంబంధించినటువంటి కార్యక్రమాలు మీరు తప్పకుండా చేసి తీరుతారు. ఉద్యోగాలు రావాల్సినటువంటి వాళ్లకు ఉద్యోగాలు వస్తాయి. ఏదో విదేశాల నుండి మీకు ఒక మంచి కీర్తి ప్రతిష్టలు లాంటివి అందుతాయి, మిమ్మల్ని మెచ్చుకుంటారు. వేరే ఊర్లలో ఉండేటువంటి వాళ్ళు కానీ, వేరే దేశంలో ఉండేటువంటి వాళ్ళు కానీ మిమ్మల్ని ప్రశంసించేటువంటి విధముగా ఉంటుంది. అవార్డులు లాంటివి సాధిస్తారు. సన్మానాలు, శాల్వాలు కప్పించుకొని సన్మానాలు చేసుకొని మంచి కీర్తి ప్రతిష్టలు వచ్చే విధముగా ఉంటుంది. తల్లిదండ్రులు మీ యొక్క ఎదుగుదలను చూసి చాలా ఆనందించేటువంటి విధముగా ఉండబోతూ ఉన్నది. సంతానము కావాల్సినటువంటి వాళ్లకు సంతానము కలుగుతుంది. ఉద్యోగంలో స్థిరత్వము కావాలని కోరుకునేటువంటి వాళ్లకు ఈ మాసంలో స్థిరత్వం ఏర్పడుతుంది గాక. అయినా ఎక్కడో ఒక ఆందోళన, ఒక ఆలోచన అనేటువంటిది ఉంటుంది వ్యక్తిగతముగా. కానీ దాన్ని పైకి రానికుండా జాగ్రత్తగా అడుగులు వేసి ధనాన్ని సంపాదించుకునేటువంటి మార్గం వైపు మీరు అడుగులు వేసి ధనాన్ని సాధించుకుంటారు. బంగారాన్ని కొంటారు. ఈ మాసములో తప్పకుండా విజయము లభిస్తుంది అని తెలియజేస్తూ జయోస్తు.